హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు కదా, మొంత తుఫాను కారణంగా అనంతగిరి మండలం డమ్కు నుండి వాలసి వయా నిమ్మలపాడు ప్రధాన రహదారిలో కొండచర్యలు జారిపడడంతో ఇరువైపుల రాకపోకలకు అంతరాయం కలిగింది. ఈ సమాచారం అందిన వెంటనే మండల స్థాయి అధికారులు, పోలీస్ శాఖ వారు స్పందించి వెంటనే బాధ్యతాయుతంగా సహాయక చర్యలు చేపట్టారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ నాయకులు, యూత్, సచివాలయం సిబ్బంది పాల్గొన్నారు. ఫ్రెండ్స్, మనం ఇప్పుడు చూస్తున్నాం వాలసి పంచాయతీ నిమ్మలపాడు గ్రామంలో అనేక గృహాలు కూలిపోవడం జరిగింది. ఇక్కడ నిరుపేద కుటుంబాలు అయితే ఉన్నాయి. ప్రభుత్వం వారే ఆదుకోవాలి. వారందరూ కూడా నిరాశ్రయులయ్యారు. ప్రభుత్వం వారు ఆదుకుంటారని ఆశతో ఎదురు చూస్తున్నారు. ఫ్రెండ్స్, ఇక్కడ చూసారా మరి ఇల్లు అయితే ఎంతగా పాడైపోయిందో. మరి ఇలాంటి కుటుంబాలకు అయితే ప్రభుత్వం ఆదుకుంటారని ఎంతో ఆశతో ఎదురు చూస్తున్నారు. ఫ్రెండ్స్, పంట అయితే భారీ నష్టం జరిగింది. మా ఏరియాలో ఎక్కువగా వరి సాగు చేస్తాము. అయితే ఈ తుఫాను కారణంగా పంటంతా నేలమట్టమైంది. కోతకు వచ్చిన పంటను నష్టపోవడం వల్ల రైతులు ఆవేదన వ్యక్తపరుస్తున్నారు. రైతు వరిసేను ఎంత ఆశతో వేసినా సరే ఏదో ఒక తుఫాను వల్ల ప్రతి సంవత్సరం రైతు అయితే నష్టపోతున్నాడు. ఫ్రెండ్స్, చూడండి ఫ్రెండ్స్, పంట ఎంతగా పాడైపోయిందో. మా ఏరియాలో జెండగరువు నుంచి బొడ్డపాడు మధ్యలో మెయిన్ రోడ్డు భారీగా కోతకు గురైంది. అయితే గొర్రగము యూత్ హెచ్చరికగా రాళ్లను గుర్తుగా పేర్చడం జరిగింది. అటువైపుగా ప్రయాణించే వాహనదారులకు జాగ్రత్తగా చూసుకొని వెళ్ళమని మనవి చేస్తున్నాము. ఇటువైపుగా వెళ్ళే వాహనదారులు నెమ్మదిగా జాగ్రత్తగా చూసుకొని వెళ్ళవలసిందిగా కోరుతున్నాము. కొండవాగు ప్రవాహం ఎక్కువగా ఉండడం వల్ల తేలికపాటి ప్రవాహంను మళ్లించడం జరిగింది. అంతేకాదండి, మేము కొంత సమయం కష్టపడిన తర్వాత ఈ ప్రవాహాన్ని పక్కకు మళ్లించడం జరిగింది. ఈ మొంత తుఫాను కారణంగా మనమైతే ఈ 3 రోజులు చాలా అవస్థలు గురయ్యాము. మా ఊర్లో ఆనుకొని ఉన్న గెడ్డ ఎన్నడూ చూడని రీతిగా విపరీతంగా పొంగుతుంది. అయితే గెడ్డ అవతల పక్కన గంగుడి వలస గ్రామం అయితే ఉంది. వారికి నిత్యావసర సరుకులు తీసుకొని వెళ్ళాలన్న గెడ్డవాగు తగుముఖం పట్టిన తర్వాతనే వారికి ఇవతల వైపు అవుతుంది. ఈ పొంగి పారుతున్న గెడ్డను మా గ్రామస్తులు, చిన్నపిల్లలు వీక్షిస్తున్నారు. చూడండి ఫ్రెండ్స్, ఎంత ఆతృతగా చూస్తున్నారో చూడండి ఫ్రెండ్స్. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం మా గ్రామ యాత్రికుల ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.